దేవుని నామానికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు దేవదూతల గురించినటువంటి విషయాలు శ్రద్ధ కలిగి వినండి. ఇవి ఒక 3 పార్ట్స్ లేకపోతే 4 ఉండొచ్చు. అలాగైనా పూర్తిగా దేవదూతల కోసం వచ్చేసింది అనుకోవటానికి లేదు. 4 పాయింట్లలో 4 పార్ట్స్లో చాలా వరకు విషయాలు వస్తాయి. ఇంకా సమయాన్ని బట్టి మనం వెళ్తూ ఉంటే ఇంకా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. 1 కొరింథీ 2:15. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడెవని చేత అయినను వివేచింపబడడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుంది అంటే, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచిస్తాడంట. అతడు ఎవరి చేత వివేచింపబడడు. అంటే ప్రతి దాని మీద ఒక అవగాహన తెచ్చుకుంటాడు. అంటే ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో ఉంటాడు తప్ప వాళ్ళు ఒకవేళ ప్రశ్న అడిగితే వాళ్ళ చేత తలదించుకునేటువంటి పరిస్థితి. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవరి చేతను వివేచింపబడడు. అంటే ప్రతి విషయం కూడా ఒక అవగాహన తెచ్చుకుంటాడు. ఆత్మ సంబంధి అయినవాడు అన్నిటినీ వివేచిస్తాడు. అంటే ప్రతి విషయం పట్ల బైబిల్లో ఏదైతే రాయబడిందో ప్రతి విషయం పట్ల ఆలోచన చేస్తాడంట. మరి మనమందరం ఆత్మ సంబంధులమేనా, శరీర సంబంధులమా? శరీర సంబంధి ఏం చేస్తాడంట? రోమపత్రికలు ఉంటుంది, శరీరానుసారులు శరీరము విషయం మీద మనసు పెడతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు పెడతారు. మనందరము ఆత్మానుసారులం కాబట్టి ప్రతి విషయాన్ని కూడా వివేచించాలి, ప్రతి విషయాన్ని కూడా ఆలోచించాలి. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి విషయం పట్ల ఒక అవగాహన తెచ్చుకోవాలి. ఇప్పుడు ఆ అవగాహన దేవదూతల గురించినటువంటి అవగాహన. ఎందుకంటే బైబిల్లో దేవదూతల కోసం దేవుడు రాయించాడు కాబట్టి ఈ దేవదూతల కోసం మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా దేవదూతలు అనగా ఏమనుకుంటారు? దేవదూతలు ఎలా ఉంటాయి? కీర్తి చెప్పింది దేవదూతలు ఎలా ఉంటాయని బండి మీద వస్తూ ఉంటే. అమ్ములు చెప్పింది తెల్లగా ఉంటాయంట. ఇంకా ఎన్ని రెక్కలతో ఉంటాయంటే 2 రెక్కలతో ఉంటాయని చెప్పేసి కీర్తి చెప్పింది. అందరూ కూడా ఇదే విధంగా అనుకుంటారు. అందరూ కూడా ఇదే విధంగా అనుకుంటారు. అమ్మాయి ఉంటుంది. స్కిట్లలో కూడా చూడండి, స్కిట్లలో కూడా గాబ్రియల్ దేవదూత అంటే ఒక గాబ్రియల్ దేవదూత అనగానే అంటే యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు అక్కడ దూత చెబుతుంది అనమాట మరి అమ్మగారికి యేసుక్రీస్తు ప్రభు పుడతాడని. అంటే ఆ దూతను కూడా వీళ్ళు చూడకపోయినా సరే అమ్మాయి 2 రెక్కలు ఉంటాయి, తెల్లగా ఉంటది అని చెప్పేసి చిన్ననాటి నుండి మేము కూడా చాలా స్కిట్లు వేసాం. మేము కూడా చాలా స్కిట్లు ఇక్కడే తప్పిపోయిన కుమారుడి స్కిట్ కూడా వేసాం క్రిస్మస్కి. మీరు లేరు అప్పుడు. అంటే అప్పుడు చర్చి లేదు, టెంట్ వేసి తప్పిపోయిన కుమారుడు మంచి మందు హిందు చిందు ఆ టైప్ ఉండేది అనమాట అప్పుడు. అంటే ఒక నీతి, అంటే ఆ విధంగా తప్పిపోయి మందు ఇవన్నీ తాగుతూ తప్పిపోయి తర్వాత ఏ విధంగా తిరిగి వచ్చాం, తండ్రి ఏ విధంగా చేర్చుకున్నాడు. ఇప్పుడు అసలు స్కిట్టు లేదు, ఏమీ లేదు, అంతా కూడా వాక్యము. ఎందుకంటే వాక్యము ద్వారానే దేవుడు మనల్ని మార్చగలడు. వాక్యాన్ని హృదయంలో పెట్టుకోమన్నాడు. యవ్వనస్తులు అనేది దేవుని వాక్యపు నడత. అంటే యవ్వనస్తుల నడతను మార్చేది ఏంటి? వాక్యము. యవ్వనస్తుడు మారాలి అంటే కావలసిందేంటి? వాక్యము. కాబట్టి ఇప్పుడు ఎక్కువ ప్రాముఖ్యత వాక్యానికి ఇస్తున్నాం. స్కిట్లు లేవు, డ్యాన్సులు లేవు, ఏమీ లేవు. స్లో కట్ చేసుకుంటూ వచ్చేస్తున్నాం. ఎందుకంటే అజ్ఞానంలో ఉన్నప్పుడు, అంటే అదే వాక్యము తెలిసినప్పుడు ఓకే, తెలుస్తూ ఉన్నప్పుడు వాక్యం ఇది కాదు అని చెబుతున్నప్పుడు అంగీకరించేటువంటి మనస్సు ఉండాలి. ఇప్పుడు కూడా అసలు దేవదూతల యొక్క విధానం ఏ విధంగా ఉంటుందంటే యెషయా గ్రంథము 6వ అధ్యాయం చూసుకుంటే చూడండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం. ఆయనకు పైగా శరాపులు నిలిచుండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు చాలమ్మా. ఇక్కడ ఏం చెబుతున్నారు? ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. శరాపులు అంటే ఎవరో కదా, దేవదూతలు. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతివాడు 2 రెక్కలతో తమ ముఖమును రెంటితో తన కాళ్ళను
కప్పుకొనుచు రెంటితో ఎగురుచున్నాడు. ఇక్కడ ఆ స్ట్రక్చరు మనం చూస్తే ఎవరంట? ఒకటి అమ్మాయి కాదు, అక్కడ ఏం చెప్పింది చూడండి వాక్యం. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతి వాడు. మనం పాత నిబంధన గ్రంథంలో, ఇది పాత నిబంధనే, సొదొమ గొమొర్రా అక్కడ కూడా చూస్తే అబ్బాయిలతోటి, అంటే అక్కడ దేవదూతలు అబ్బాయిలుగా ఉంటే వీరు అబ్బాయిలు అయ్యుండి కూడా వారితో పాపం చేయటానికి, అంటే అక్కడ దేవదూతలు ఎలా కనబడుతున్నాయి? పురుషులుగానే కనబడుతున్నాయి, స్త్రీలు కాదు. దేవదూతలు అంటే పురుషులు. ఈ ఒక్కొక్కరికి ఎన్ని రెక్కలు ఉన్నాయి? 6 రెక్కలు ఉన్నాయి. రెంటితోనేమో ఇలా కళ్ళు కప్పుకుంటున్నాయంట, 2 రెక్కలతోనేమో ఇలా కాళ్ళు కప్పుకుంటున్నాయంట, 2 రెక్కలతో ఎగురుతూ సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అంటే స్ట్రక్చర్ ఎలా ఉంది? మనం అనుకున్నటువంటి స్ట్రక్చర్ లేదు. అంటే బైబిల్లో కూడా చాలా విషయాలు ఇదే విధంగా అపార్థం చేసుకున్నారు. అంటే ఇదే విధంగా ఇది డైరెక్ట్ రిఫరెన్స్ ఉంది కాబట్టి ఓకే, వెంటనే అంగీకరిస్తాం. అది డైరెక్ట్గా లేకపోతే ఇండైరెక్ట్గా ఉంటే కొన్ని ఇండైరెక్ట్గా ఉంటాయి బైబిల్లో. మరి అటువంటిప్పుడు ముందు నుంచి ఒకటి ముద్రేసేసుకుని ఇది చెబితే నమ్మే పరిస్థితి ఉండట్లేదు. అంటే ఫస్ట్ నుంచి కూడా ఎలా ఉంటుందంటే పరిస్థితి, ఇప్పుడు హిందువుల దగ్గరికి వెళ్ళి అది కాదు ఇది అంటే వాడు ఏ విధంగా అయితే అంగీకరించడో, బైబిల్ను కూడా ఒకటి ఫిక్స్ అయిపోయి ఇంక ఇది కాదు సత్యమైనటువంటి వాక్యము వేరే ఉంది అంటే నమ్మట్లేదు అనమాట. ఇది ఈ విధంగా ఎందుకు తయారయ్యింది అంటే, అన్యుడి దగ్గర నుంచి క్రైస్తవుడికి రావాలి, క్రైస్తవుడి దగ్గర నుంచి విశ్వాసిగా అవ్వాలి, విశ్వాసి దగ్గర నుంచి ఏం చెయ్యాలి? వాక్యము నేర్చుకుని సువార్తికుడు అవ్వాలి. అంటే ఇవి ఇప్పుడు క్రైస్తవుడి దగ్గర, అంటే అన్యుడిలో నుండి మారటం పెద్ద విషయం అయితే, ఆ తర్వాత క్రైస్తవుడిగా మారటం పెద్ద విషయం అయితే, క్రైస్తవుడు ఒక విశ్వాసిగా మారటం ఇంకొక పెద్ద విషయం. ఇప్పుడు ఆ విశ్వాసి సరైన బోధలో ఎదగటం మరలా పెద్ద విషయం. అంటే ఒక మనిషి పరలోకం వెళ్ళటానికి ఎన్ని అడ్డంకులు పెట్టేసిందంటే సాతాను, మనుషులనే పెట్టుకుని మనిషి ఆలోచనలు మార్చేసి ఆయన ఏమంటున్నాడు? దేవుని ఆలోచనలు వేరు, మనిషి యొక్క ఆలోచనలు వేరు. అవి ఎంత ఎడముగా ఉన్నాయని చెబుతున్నాడు ఆయన. ఆకాశానికి భూమికి, అసలు ఆకాశం ఎంత దూరం ఉంటుందో మొన్న వారం ఆలోచించాం. కాంతి సంవత్సరాలు, కొన్ని కోట్ల కాంతి సంవత్సరాలు వెళ్ళినా సరే వెళ్ళదంట. అంటే అంచు కూడా చేరుకోలేకపోతుంది. అంటే ఆయన ఆలోచన ఆకాశంతో పోల్చి మన ఆలోచన భూమితో పోల్చి ఎంత దూరంగా ఉన్నాయి. ఎలాగ మారిపోయినాయి అంటే, వాక్యం మీద అవగాహన లేని వారు కూడా సేవ చేసేస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ అర్హత లేకుండా డాక్టర్ చేస్తాడు అనుకోండి, ఎంతమందిని చంపేస్తాడు కదా, ఎంతో మందిని చంపేస్తాడు. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే, నేను బైబిల్ చదవట్లేదండి, నేను బైబిల్ చదవట్లేదు, నేను బైబిల్ చదవలేదు, బైబిల్ అంటే ఏంటో నాకు తెలియదు, కానీ దేవుడు నాకు ప్రేరేపణ ద్వారా నేను సేవకు వచ్చి సేవ చేసేస్తున్నాను అంటున్నాడు. అంటే గొప్పగా చెప్పుకుంటున్నారు అది. ఇప్పుడు నేను ఎంబీబీఎస్ చదవలేదండి, నేను డాక్టర్ అయిపోయాను, నేను ఆపరేషన్ చేసేస్తానంటే అక్కడికి ఎవరైనా వెళ్తారా? అర్థమవుతుందా మీకు? అంటే ఇటువంటి పరిస్థితులు ప్రస్తుత కాలం వచ్చేసాయి. ఎందుకు వచ్చేసాయి అంటే, దీని మీద ఇప్పుడు ఒక ప్రిన్సిపలే, ఒక లెక్చరరే అవ్వాలి. ఏ లెక్చరరు ఒక గురువు, ఏ గురువు శిష్యుణ్ణి మంచి స్థాయిలో పెట్టగలడు? సత్యమైన ఒక ఉన్నత స్థాయిలో పెట్టగలడు? గురువు కరెక్ట్గా ఉంటే శిష్యుడు ఆటోమేటిక్గా ఏమవుతాడు? కరెక్ట్గా అయిపోతాడు. ఇప్పుడు గురువు గారు 10వ తరగతి ఫెయిల్ అయిపోయి అన్ని ఎంబీబీఎస్ డాక్టర్ చేయాలంటే చేస్తాడా? ఇంజనీరు ఒక బ్రిడ్జి కట్టే అటువంటి పరిస్థితుల్లో పెట్టాలంటే పెట్టగలడా? పెట్టలేడు కదా. ఏం కావాలి అక్కడ? ఆ యొక్క క్వాలిఫికేషన్ కావాలి, దాని గురించి ఒక విధానం, ఒక అవగాహన కావాలి. వాడికి అప్పుడు చెప్పగలడు. ఇతనికి ఎంత తెలిస్తే అప్పుడు చెప్పగలడు అనమాట. కానీ ప్రస్తుతం దీని మీద ఒక అవగాహన కూడా లేకుండా 3000 బోధలు ఎందుకు వచ్చేసాయి అంటే, ఒక అవగాహన కూడా లేకుండా ఏం చేస్తున్నారు? సేవ చేసేస్తున్నారు. నేనంటాను, ప్రస్తుత కాలంలో ఏ విధంగా ఉందంటే, బ్రతకటం కోసం సేవ అయిపోయింది. కానీ దేవుడు పెట్టినటువంటి విధానం ఏంటి? బ్రతుకులు మార్చటం కోసం సేవ చేయాలి. బ్రతకటం కోసం సేవ చేసే దాంట్లో లోకం ఉంటుంది. లోకముతో కలిసిపోయినటువంటి బోధ ఏదైతే ఉంటుందో ఆ బోధ బ్రతుకుని మార్చలేదు. అర్థమవుతుందా? అంటే ప్రస్తుత కాలంలో ఆ విధంగా అయిపోయింది. ఒక
అవగాహన ఉండట్లేదు. బైబిల్ మీద ఒక అవగాహన లేకుండా చెప్పేస్తున్నారు. ఏం చెబుతున్నారు? ఇవే తెల్లగా ఉంటది, 2 రెక్కలు ఉంటాయి. అంటే ఇది శాంపుల్గా చెప్తున్నాను మీకు. చాలా ఉన్నాయి వాళ్ళ ఉద్దేశాలను బైబిల్లో. ఆయన ఉద్దేశాలతో ఎవరో చదవట్లేదు. కనీసం దీని మీద ఒక అవగాహన, ఆ పత్రికలు ఏంటి, ఎందుకు రాశారు, ఎవరికి రాశారు, ఆ ప్రకటన గ్రంథం ఏంటి, పాత నిబంధన ఏంటి, పాత నిబంధనలో యేసుక్రీస్తు ఛాయారూపకంగా ఏ విధంగా ఉన్నాడు, ఆ ప్రత్యక్ష గుడారం ఏంటి, ఆ ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు ఎందుకు పెట్టాడు, ఈ విధానాలన్నీ కూడా తెలియకుండా, అసలు దేవుని యొక్క ఉద్దేశాలు తెలియకుండా సేవ అంటూ వచ్చేసింది ప్రస్తుతం. అందుకు ఇన్ని బోధలు వచ్చేసాయి. సత్యమైనటువంటి బోధ ఎవరు చెప్పినా సరే ఇప్పుడు ఒక సంఘానికి ఒక సేవకుడు అలవాటు చేసేస్తున్నాడు. ఒక మోసలోకి వెళ్ళిపోతుంది. అంటి పళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పుడు మొన్న చెప్పాను కదా మూఢనమ్మకాలు చెప్పానా? మూఢనమ్మకాలు ఏమంటారు? తాయిత్తులు కట్టుకొద్దు అంటారు. మంచిదే, తాయిత్తులు కట్టుకోవసరం లేదు. తాయిత్తులు ఏముంటది? ఒక రేకు ఉంటుంది, దాని లోపల బూడిద ఉంటుంది. రేకుకి బూడిద చుట్టేసి ఇచ్చేస్తారు. లోపల బూడిదే ఉంటుంది, ఏముండదు, రేకు ఉంటుంది. ఇప్పుడు దాన్ని మూఢనమ్మకం అంటున్నాం కదా. మరి ఇప్పుడు ప్రెగ్నెంట్, మీకు గర్భఫలం లేదా, అరటిపళ్ళు పనిచేస్తే మరి దాన్ని ఏమంటారు? మూఢనమ్మకం కాదా? ఆడు తాయిత్తులు ఇస్తున్నాడు, నువ్వు అరటిపళ్ళు ఇస్తున్నావు, అంతే తేడా. వాడు అటు ఇటు కొడుతున్నాడు, మనమేమో ఎగిరెగిరి తన్నుతున్నాం, అంతే తేడా. మూఢనమ్మకాలు నిజంగా చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఒక అతను ఉంటాడు పొట్టిగా ఉండి, ఆయన నిజంగా సాక్ష్యం గొప్పది. అడుక్కునే స్థాయి నుంచి దేవుడు నన్ను ఇలా నిలవబెట్టాడు అన్నాడు. ఓకే, ఏం చెబుతాడా అని చూస్తే ఇంత బారు పిల్లక అంటున్నాడు, అంత బారు అది అంటున్నాడు, ఇది అంటున్నాడు, ఏది అంటున్నాడు. అయ్యే బాబోయ్, నాకు కోటా బియ్యం ఏంటి, ఒక స్టేటస్ పెట్టారనమాట. ఏం పెట్టారంటే, కోటా బియ్యం ఓ చర్చిల్లోకి వచ్చేస్తున్నాయి, ఏంటి ఓ తొండల కింద కోటా బియ్యం తెచ్చేస్తున్నారంటే, వాళ్ళకి మోకాలు నొప్పులు అంట విశ్వాసులకి. వాళ్ళేమో బిర్యానీ రైస్ తింటారంట, కానీ ఎవరు తినాలి? సేవకుడేమో కోట రైస్ తినాలంట. పావుగంట చెప్పాడు మెసేజ్ దీని మీద పావుగంట చెప్పాడు. అది భక్తి జీవితానికి ఏ మాత్రమైన ఉపయోగమా? ఇటువంటి బోధలు శరీరానికి సంబంధించినటువంటి బోధ వచ్చేస్తున్నాయి అనమాట. సరే, ఇది ఇలా వెళ్ళిపోతే ఎక్కడికెక్కడికో కూడా వెళ్ళిపోతుంది. ఆపేద్దాం. అంటే ఇన్ని బోధలు, ఈ విధంగా అపార్థాలు ఎందుకు జరుగుతున్నాయంటే దీని మీద అవగాహన లేక. నిజంగా దీని మీద అవగాహన ప్రతి ఒక్కరికుంటే ఆ విధమైనటువంటి బోధలు ఉండవు. సత్యమైనటువంటి బోధ ఉంటుంది, ఖచ్చితమైన బోధ ఉంటుంది. హెచ్చరించు, గద్దించు, బుద్ధి చెప్పు, ఇదే ఉంటది. సోపేసి దువ్వటాలు ఈ టైప్ ఏమి ఉండవు. ముక్కుసూటుగా ఉంటది. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఏం చేశాడు? ఆయనకు బిరుదు ఏంటో తెలుసా? ఇతడు మోమాటము లేనివాడు. మాట్లాడటంలో మొహమాటం ఉండదు అనమాట. మీరు సున్నం కొట్టిన సమాధులు అన్నాడు వెళ్ళిపోయి ఎవరి దగ్గర? పరిచయుల దగ్గరికి. లోనంతా కుళ్ళారా, మీ హృదయం అంతా కుళ్ళు అన్నాడు ఆయన. కరెక్టే కదా అది. కానీ ఇప్పుడు ఆ బోధ ఉంటుందా? ఎందుకంటే చర్చిలో కనపడరు, దశంభాగాలు ఇవ్వరు, ఈ బోధ ఉండట్లేదు. అంటే వాక్యం మీద అవగాహన లేక ఇలా బోధలు అనేవి వచ్చేసాయి. ఇప్పుడు కొన్ని విషయాలు మనం చూద్దాం. చూస్తే ఇవి ఎలా ఉంటాయో మనం చూసాం. ఎన్ని ఉంటాయో చూద్దాం. ఎన్ని ఉంటాయో మనం చూస్తే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. ఇక్కడ దర్శనంలో చూస్తున్నారు ఎవరో? యోహాను గారు దర్శనంలో పరలోకములో ఉన్నటువంటి విధానాలన్నీ చూసి ప్రకటన గ్రంథంలో రాస్తున్నారు. ఇక్కడ ఏముందంట? మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడినంట. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండేనంట. అంటే కామ అంటే డాట్ 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 పెడతారు కదా, ఫుల్ స్టాప్ కాకుండా కామ ఉంటది, తెలుసు కదా మీకు. అంటే ఇక్కడ కోట్ల కొలది అంటే ఎన్ని కోట్లు చెప్పలేదు, కానీ కోట్ల కొలది ఉన్నాయి. ఇప్పుడు ఇన్ని కోట్ల కొలది దేవుడు ఎందుకు చేశాడు? దేవుడు కారణం లేకుండా ఏ పని అయినా చేస్తాడా? కారణం లేకుండా ఏ పని చేయడు ఆయన. మనం సామెతల గ్రంథం చూసుకుంటే చూడండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం చూడండి. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేశాను. చాలమ్మా. ఇక్కడ దేవదూతలను కొన్ని కోట్ల దేవదూతలను చేశాడు.
కారణం లేకుండా ఆయన ఏ పని చేయడు. ఏం చెప్తున్నారు ఇక్కడ వాక్యం ఏముంది? యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తం కలుగు చేశాడంట. అంటే ప్రతి వస్తువునంటే దాని పని నిమిత్తం కలుగు చేశాను. ఇదే వేటిని కలుగు చేశాడు? ఆయన సృష్టిని కలుగు చేశాడు. సృష్టి కంటే ఏముంది? ఒక పని ఉంది. సూర్యుడికి ఏ పని? పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని. చంద్రుడికి ఏ పని ఉంది? రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని. నక్షత్రాలకు ఏం పని ఉంది? కాలమును సమయమును సూచిస్తాయి. ఏంటి? నక్షత్రాలు. వాటికంటూ ఒక పని ఉంది. మొక్కలకి ఒక పని ఉంది, జంతువులకి ఒక పని ఉంది. ప్రతి వస్తువును దాని పని నిమిత్తం కలుగు చేశాడు. అలాగే కొన్ని కోట్ల దేవదూతలకు కూడా ఒక పని ఉంది. మనమే చూడండి, దీన్ని ఒక పని నిమిత్తం అంటే వాయిస్ ఏం చేయాలి? క్యాన్సిలేషన్ చేసేసి స్పష్టమైనటువంటి మాట ఇవ్వాలి. అంటే ఒక పని నిమిత్తమే దీన్ని కలుగు చేసాం. సెల్ ఫోన్ ఒక పని నిమిత్తం కలుగు చేసాం. ఫ్యాను ఒక పని నిమిత్తం కలుగు చేసాం. పుల్పిట్ ఒక పని నిమిత్తం కలుగు చేసాం. కుర్చీ ఒక పని నిమిత్తం కలుగు చేసాం. ఏ పని లేకుండా ఏది కూడా మనిషే కలుగు చేయడు. అటువంటిది దేవుడు కలుగు చేస్తాడా? చేయడు. ఆయన కూడా ఒక పని నిమిత్తమే కొన్ని కోట్ల దేవదూతల్ని చేశాడు. ఇప్పుడు ఏంటా పని? ఇప్పుడు ఏంటా పని చెప్పే ముందు ఇవి ఏ రకాలుగా ఉన్నాయి, ఎన్ని రకాలుగా ఉన్నాయి, వీటి యొక్క స్ట్రక్చర్ మనం చూసాం. రెక్కలతోటి ఉన్నాయి, 6 రెక్కలతో ఉన్నాయి, రెంటితో కాళ్ళు కప్పుకుంటున్నాయి, రెంటితో కళ్ళు కప్పుకుంటున్నాయి, ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని రకాలుగా ఉన్నాయి చూద్దాం. ఎన్ని రకాలుగా ఉన్నాయంటే 9 రకాలుగా ఉన్నాయి. 9 రకాలుగా ఉన్నాయి. మనకి ఎలాగా? ఎంపీ, ఎమ్మెల్యే, ఆ తర్వాత మెంబరు, సీఎం, ప్రైమ్ మినిస్టరు, ఇలాగా ఎలాగైతే స్టేజెస్ ఉండి కొన్ని రకాలు ఉన్నాయో, పోలీసు, డాక్టరు, అందరూ మనుషులే కానీ కొన్ని ఆ యొక్క పొజిషన్స్ వేరు. అలాగే ఈ కొన్ని కోట్ల దేవదూతల్లో కూడా కొన్ని పొజిషన్స్ ఉన్నాయి, కొన్ని రకాలు ఉన్నాయి. వాటిలో మనం చూసుకుంటే కొన్ని రకాలను మనం చూద్దాం. స్పీడ్గా రెఫరెన్స్లు చెప్తాను. యెషయా గ్రంథము 6, ఇందాక మనం చూసాం కదా, 2వ వచనం. యెషయా గ్రంథము 6:2. ఆయనకు పైగా శరాపులు. మొదటి రకం ఏంటి? శరాపులు అనేటువంటి దేవదూతలు. రెండవ రకాన్ని మనం చూస్తే ఆదికాండము 3:24. ఆదికాండము 3:24. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను నిలవబెట్టెను. ఇక్కడ ఏంటి? కెరూబులు. రెండవ రకం ఏంటి? కెరూబులు. ఇంకా మనం చూస్తే మొదటి దశలోనిక 4:6 చూడండి. 4:16 చూడమ్మా. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను. అంటే 3వ రకం ఏంటి? ప్రధాన దూతలు. మొదటిదేంటి? శరాపులు, కెరూబులు, ప్రధాన దూతలు. ఇంకా చూద్దాం ప్రత్యేక పేరు గల దూతలు అన్నమాట. 4వది ప్రత్యేక పేరు గల దూతలు. అంటే వీటికి కెరూబులన్నీ కూడా కొన్ని ఎక్కువ ఉంటాయి, అందులో ప్రత్యేకత ఉండదు. శరాపులన్నీ వేరుగా ఉంటాయి, కానీ కొన్ని ప్రత్యేక పేరు గల దూతలు ఉన్నాయి. అవి ఏంటి చూద్దాం. దానియేలు 10:13. దానియేలు 10:13. రాజ్యాధిపతి చదువమ్మా. మికాయేలను ఒకడు. అంటే దూతలలో ప్రత్యేక పేరు గల దూతలలో మికాయేలు ఒకటి. ఇంకొక రెఫరెన్స్ ఈ మికాయేలు కోసమే మనం చూస్తే యోధా గ్రంథము 1:9 ఉంటుంది చూడమ్మా. యోధా గ్రంథము చివరిలో ప్రకటన గ్రంథానికి ముందు 1:9. అయితే ప్రధాన దూత అయిన మికాయేలు. ఇంకొక రెఫరెన్స్ మనం చూస్తే ప్రకటన గ్రంథం 12:7. ఈ మికాయేలు కోసం 3 రెఫరెన్సులను. ప్రకటన గ్రంథం అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను, మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా. చాలు. ఇక్కడ శరాపులు, కెరూబులు,
ప్రధాన దూతలు, ప్రత్యేక పేరు గల దూతలు. అంటే ఈ కెరూబులు, శరాపులు ఇవి ఉన్నాయనుకో, ఇవి కొన్ని ఎక్కువగా ఉంటాయి. కానీ మిఖాయేలు ఒక్కటే ఉంటది. ఇప్పుడు ఈ 3 సందర్భాల్లో కూడా వచ్చినటువంటి దూత ఒకే దూత. కానీ శరాపులని పిలిచే ప్రతి చోట కూడా ఏదో మనకు తెలియదు. అర్థమవుతుందా? ఏదో మనకు తెలియదు. ఇప్పుడు గోడితిప్ప సంఘము వెళ్ళింది, రెబ్బనపల్లి సంఘం వారు వచ్చారు అంటే ఎవరు వచ్చారో మనకు తెలియదు. కానీ ప్రత్యేకంగా సతీష్ వచ్చాడు, ప్రత్యేకంగా స్వామి వచ్చాడు, అజయ్ వచ్చాడంటే వాళ్ళే వచ్చినట్టు. అర్థమవుతుందా మీకు? అంటే ప్రత్యేక పేరు గల దూతలు. ఇంకొక దూత ఉంది ఇలాగ ప్రత్యేక పేరు గల దూత. ఇంకొక దూత ఉందో చూడండి, లూకా 1:19. లూకా 1. దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును. చాలమ్మా. ఇక్కడ ఈ దూత ఏంటి? ప్రత్యేక పేరు గల దూత. ఒకటి మిఖాయేలు అయితే, రెండవది గాబ్రియేలు. ఇప్పుడు గాబ్రియేలు అని ఎక్కడైతే మనకి ఉంటుందో ఉన్నటువంటి ప్రతి ప్లేస్ లో కూడా ఏ దూత? ఈ గాబ్రియేలు అనేటువంటి దూతే. మిఖాయేలు అనేటువంటి ప్రతి ప్లేస్ లో కూడా మిఖాయేలు అనేటువంటి దూతే. ఇప్పుడు కెరూబులు అనే ఆ పేరులో ఏ దూత మనకు తెలియదు, వచ్చింది ఏ దూత మనకు తెలియదు. ఒక గుంపు అనమాట. కెరూబులు అనేది ఒక గుంపు, శరాపులు అనేది ఒక గుంపు, ప్రధాన దూతలు అనేది ఒక గుంపు. కానీ ఇది ప్రత్యేక దూతల దగ్గరకు వచ్చేటప్పటికి మట్టికి పేరు, ప్రత్యేక పేరు కలిగినటువంటి దూతలు అనమాట. ఇది ఒక రకం దూతల్లో. ఇంకొక రకం మనం చూస్తే చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1:14. హెబ్రీ, వీరందరూ రక్షణయను స్వాస్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. అంటే దేవదూతల కోసం చెబుతూ వీరందరూ రక్షణను స్వాస్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులు. అంటే సాధారణ దూతలు, సేవకులైనటువంటి దూతలు అనమాట. పరిచారము చేసేటువంటి దూతలు. వీటికి పెట్టినటువంటి పేరు ఏంటంటే సాధారణ దూతలు. ఈ 5 దూతలు కూడా ఏంటంటే సాధారణంగా బైబిల్లో డైరెక్ట్ రెఫరెన్స్లతో ఉన్నవి. ఇండైరెక్ట్ గా చూస్తే ఇంకొక 4 దూతలు ఉంటాయి. ఇండైరెక్ట్ గా చూస్తే ఇంకొక 4 దూతలు, అంటే 4 రకాలు. మనం చూస్తే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1:16 చూడండి. కొలస్సీ 1:16. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. ఇక్కడ 3 రకాలు చెబుతున్నారు. అంటే ఒక రకం ప్రధాన దూతలు మనం చూసాం కాబట్టి ఇంకా ఏ రకాలు చెబుతున్నాడు? సింహాసనముల యొక్క దూతలు అనమాట. సింహాసనములైనను ప్రభుత్వములైనను, అంటే ప్రభుత్వము చేసేటువంటి దూతలు. ఆ తర్వాత ప్రధానులైనను, అంటే ప్రధానులుగా ఉన్నటువంటి దూతలు. ఆ తర్వాత అధికారులైనను, అంటే అధికారము కలిగినటువంటి దూతలు. అర్థమవుతుందా? అంటే ఇప్పటి వరకు ఎన్ని విషయాలు మనం చూసాం? ఒకటి, శరాపులు రకాలు, దూతల్లో రకాలు. శరాపులు, కెరూబులు, ప్రధాన దూతలు, ప్రత్యేక పేరు గల దూతలు. ఆ తర్వాత ఇప్పుడు మనం చూసింది సింహాసనము యొక్క దూతలు. ఆ తర్వాత ప్రభుత్వము చేసేటువంటి దూతలు. ఆ తర్వాత అధికారము కలిగినటువంటి దూతలు. ఇంకొకటి పరాక్రమము గల దూతలు. ఈ దూత మనకి ఎక్కడ కనబడుతుంది? 185,000 మందిని చంపినటువంటి దూతలు అనమాట. అంటే ఆ రెఫరెన్స్ మనం చూస్తే చూడండి, 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము 35. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము 35 చదవండి. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేశాను. ఇక్కడ దేవుని దూత ఎంతమందిని హతము చేసింది? ఒకే ఒక్క దూత 185,000 మందిని హతము చేసింది. అంటే పరాక్రమము గల దూత అనమాట. ఇంకొక సందర్భం మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆయన చెబుతారు చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో. మత్తయి సువార్త 26వ అధ్యాయము 53వ వచనం అనుకుంటా చూడండి, 53 నుంచి. ఈ సమయమున నేను నా తండ్రిని
వేడుకొనవలెననియు వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా? చాలమ్మ. ఇక్కడ ఏం చెబుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు? 12 సేనా వ్యూహాలు. ఒకసారి మనం ఆలోచన చేస్తాం. ఒక సేనా వ్యూహం 6,000 మంది యోధులు, అంటే పరాక్రమము గల దూతలు. 6,000 మంది 6,000 మంది యోధులు అంటే 12 × 6 72,000 మంది పరాక్రమము గల దూతలు అనమాట. అంటే ఈ దూతల్లో మరొక రకం ఏంటి? పరాక్రమము గల దూతలు. 9 రకాలు. మరలా 1 శరాపులు, కెరూబులు, ప్రధానులు, ప్రత్యేక పేరు గల దూతలు, ప్రభుత్వము చేయు సింహాసనపు దూతలు, ఆ తర్వాత ప్రభుత్వము చేయు దూతలు, అధికారము గల దూతలు, ఆ తర్వాత పరాక్రమము గల దూతలు. 9 రకాలన్నమాట. ఈ రకాల కోసం అంటే ఈ కొన్ని కోట్ల దేవదూతల్లో కొన్ని రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఇవి చేసేటువంటి పని చూద్దాం. ఆల్రెడీ కొంత ఇన్ఫర్మేషన్ మనకు వచ్చేసింది. ఏమేమి పనులు చేస్తాయి? పరాక్రమం గల దూతలు అంటే యుద్ధాలు చేస్తాయి, సాధారణ దూతలు అంటే సేవకులుగా ఉంటాయి. కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంకొంత చూద్దాం. ఇంకొంత మనం చూస్తే చూడండి, ఇవి చేసేటువంటి పని న్యాయాధిపతుల గ్రంథము, న్యాయాధిపతులు 13 చూడండి. 13వ అధ్యాయము 2వ వచనం. ఆ కాలమున దాను వంశస్థుడును జొరియా పట్టణస్థుడునైన మనోహాను ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయెను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. ఇక్కడ దూత ఏం చేస్తుంది? దూత ఎక్కడుంటాయి? పరలోకములో ఉంటాయి. ఇక్కడ ఒక స్త్రీ, ఎవరు ఆ స్త్రీ పేరు? మనోహ యొక్క భార్య. అంటే మనోహ అనేటువంటి వ్యక్తి యొక్క భార్య గొడ్రాలుగా ఉందంట. గొడ్రాలుగా ఉంటే ఇప్పుడు ఒక దూత పరలోకంలో నుండి వచ్చి భూమి మీద ఆ స్త్రీతో చెబుతుంది, నువ్వు గొడ్రాలవు కాదు, నువ్వు త్వరలో ఏమొస్తుంది? గర్భవతివి అవుతావు, ఒక కుమారుడిని కంటావు, కొన్ని జాగ్రత్తలు తీసుకో. ఎవరి కుమారుడు? ది గ్రేట్ పరాక్రమం గల బాలాద్యుడు సంసోను. దెలీలా చేతిలో మోసపోయినటువంటి పరాక్రమం గల బాలాద్యుడు. అంటే ఈ సంసోను గారి గురించి, ఆ సంసోను అంటే ఒక మగ పిల్లవాడు నీకు పుడతాడు అని పరలోకంలో ఉన్నటువంటి ఒక సమాచారాన్ని భూమి మీదకి తెస్తున్నాయి అనమాట. ఇంకొక రెఫరెన్స్ మనం చూస్తే చూడండి, ఆదికాండం 19వ అధ్యాయం. మనకు తెలిసినటువంటి విషయాలే. ఆదికాండము 19వ అధ్యాయము మొదటి నుండి మనం చూసుకుంటే, ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. ఇక్కడ చాలమ్మా. ఇక్కడ 19వ అధ్యాయం మొత్తం చదువుకుంటే అక్కడ ఏ స్టోరీ ఉంటది? సొదొమ గొమొర్రా నాశనం, లోతు గారిని ఈ దేవదూతలు కాపాడటం. అంటే ఇక్కడ దేవుడు ఏం చేశాడు? దేవదూతలని పంపి, అంటే పరలోకములో దేవుడు అబ్రహాముతో ఆ ముందు విషయాల్లో చెబుతాడు అన్నాడు, సొదొమ గొమొర్రా అని నేను నాశనం చేయబోతున్నానంటే ఇంకా చేపల బేరం కంటే దారుణంగా ఆడతాడు. 50 మంది ఉంటే అదే ఎక్కడి నుండి వచ్చాడు? 50 దగ్గర నుండి చివరికి 10 మంది దాకా వచ్చి ఇంకా కోప్పడకుండా ఉండు ప్రభువా, ఇంకొంచెం అన్నట్టు బేరం ఆడుతూ వస్తాడు అనమాట. ఆ విషయం మీకు తెలుసు. అంటే దాన్ని నాశనం చేయబోతున్నాను అని ఎవరు చెబుతున్నారు? దేవుడేమో అబ్రహాముకి చెప్పాడు. ఎవరి ద్వారా చెబుతున్నాడు? దూతల ద్వారా. అంటే పరలోకములో ఉన్నటువంటి ఒక సమాచారాన్ని ఎక్కడికి తీసుకొస్తున్నాయి? భూమిపైకి తీసుకొస్తున్నాయి అనమాట. ఇంకొక రెఫరెన్స్ మనం చూస్తే, ఇందాక లూకాసు వార్తలోనే కొన్ని కోట్ల దూతల్లో ఇవి చేసేటువంటి పనులు మనం చూసుకుంటే, లూకాసు వార్త 1:26, 6వ నెలలో గబ్రియేలుని దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా.
ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఇక్కడ ఏం చెబుతుంది? మరియ గారితో వచ్చి నువ్వు గర్భవతి అవుతావు అని చెబుతుంది. ఎవరో? దూత. అంటే ఈ మూడు విషయాల్లో కూడా మనకు అర్థమైంది ఏంటి? ఈ కొన్ని కోట్ల దేవదూతల్లో కొన్ని దేవదూతలు చేసేటువంటి పని ఏంటి? పరలోకములో ఉన్నటువంటి దేవుని దగ్గర ఉన్నటువంటి ఒక సమాచారాన్ని భూమి మీద మనుషులకు చెబుతున్నాయి. ఇప్పుడు రెండవ రకం కోసం మనం చూస్తే చూడండి, రెండవ రకం కోసం మనం చూస్తే కీర్తన గ్రంథము 34:7. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. మరలా చదువుతాం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి. అంటే ఇక్కడ కొన్ని దేవదూతలు ఏం చేస్తాయంట? ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో వారిని రక్షించడానికి కొన్ని దూతల్ని, లోకాసు వార్తలను అనుకుంటా, ఈ చిన్నవాని దూత అంటాడు అనమాట. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవదూతని దేవుడు పెట్టాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవదూతని దేవుడు పెట్టాడు. అవి ఏం చేస్తాయంటే పైనుంచి ఆదేశాల కోసం చూస్తాయి. ఒకవేళ యాక్సిడెంట్ కానీ అయిపోతుందా మనకి, ప్రభు తప్పించడం వద్దా, తప్పించడం వద్దా, తప్పించడం వద్దా, తప్పించు అంటే ఆటోమేటిక్గా తప్పిస్తుంది, వద్దు అంటే మానేస్తుంది అనమాట. ఇప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారి దగ్గర ఎవరుంటారు? దేవదూత ఉండి వారిని ఏం చేస్తుంది? కాపాడుతుంది. అందుకే 91వ కీర్తనలో కూడా ఏముంటది చూడండి. 91వ కీర్తనలో 11వ వచనం, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించెను. అంటే ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వారి దగ్గర మనకి కనబడవు, కానీ మన పక్కన కూడా ఒక దేవదూత ఉంటది. మనకి ఈ సందర్భం ఎక్కడ కనబడుతుంది అంటే ఎలీషా గారి సందర్భంలో ఒక సేవకుడు చుట్టూరు కూడా ఆయన్ని చంపేద్దామని చెప్పేసి అనుకుంటారనమాట. చుట్టూరు చంపేద్దామని చెప్పేసి మొత్తం చాలా సైన్యం వచ్చేస్తారు. సైన్యాలు వచ్చేస్తే అప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే అక్కడ ఈయన ఆ సేవకుడు అంటే శిష్యుడు వచ్చి, అక్కడ దగ్గరలో ఉన్నటువంటి సేవకుడు శిష్యుడు వచ్చి ఏలియా గారితో చెబుతారనమాట. ఏం చెబుతారు? ఇదిగో మొత్తం వచ్చేసారు, సైన్యం వచ్చేసారు, మనల్ని చంపేయడానికి వచ్చేసారంటే కాముగా ఉండు, ఎందుకు నీకు అని చెబితే, ఏంటి నువ్వు ఇలా ఉంటున్నావు ఏంటయ్యా, మనల్ని చంపేస్తారో అని భయపడతా ఉంటాడు. అప్పుడు దేవుడికి ప్రార్థన చేసి వీడి మనోనేత్రాలు వెలిగించు ప్రభువా అంటాడు. అప్పుడు వెలిగిస్తే వారి చుట్టూ కూడా అగ్ని రథములతో ఏముంటాయి? దేవదూతలు ఉంటాయి. అంటే అక్కడ కూడా మనకి ఇందాక వచ్చినలో కూడా దృశ్యమైనవియు అదృశ్యమైనవియు ఆయన ద్వారానే కలుగు చేయబడ్డాయి అంటున్నాడు. దృశ్యమైనవి ఏంటి? ఈ కనబడేటువంటి సృష్టి అంతా దృశ్యమైనది, మన కంటికి కనబడుతుంది. అదృశ్యమైన వాటి కోసం చెబుతూ ప్రధానులు అధికారులు అని చెప్పుకుంటూ వచ్చాడు. అంటే ఈ దేవదూతలు అదృశ్యమైనవి, కంటికి కనిపించేవి కాదు. ఈ కంటికి కనపడనటువంటి దేవదూతలు మనం ఒక్కొక్కరికి ఒక్కో దేవదూతను ఆయన పెట్టారు మనల్ని సంరక్షించడానికి. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, బండి నడుపుతున్నప్పుడు అనిపిస్తూ ఉంటది, ఏదో ఆలోచిస్తూ వెళ్ళిపోతే సడన్ గా తిప్పేస్తాను. ఒక్కోసారి అనిపిస్తుంది ఎలా వెళ్ళాను, అక్కడ టార్గెట్ అమలాపురం కావచ్చు, లేదా వేరే చోటకి అప్పుడులో ఇసుక ర్యాంపులో పనిచేస్తూ డైలీ అప్ అండ్ డౌన్ రావులపాలెం, ఆ తర్వాత కొత్తపేట ఇలా వెళ్తూ ఉండేవాళ్ళు. నేను బ్లూటూత్లో ఏం పెట్టేసుకుంటాను, వాక్యూమ్ పెట్టేసి బండి నడుపుతూ వింటా వెళ్ళిపోతాను. ఈ దృష్టి కంటే ఈ దృష్టి ఎక్కువైపోయి ఇందులో ఇన్వాల్వ్ అయిపోతాను. ఆటోమేటిక్గా ఎలా వెళ్తానో తెలీదు, నడిపేది నేనే, ఆటోమేటిక్గా అలా అప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట. సడన్ గా తప్పించడం, వెళ్ళిపోవటం, ఇలాగా అప్పుడు ఈ రెఫరెన్స్ నాకు గుర్తొస్తూ ఉంటది. అంటే ఒక దూతను పెట్టాడు ఆయన, కావలి ఉంచుతూ నన్ను కాపాడుతూ వెళ్తుంది అని నమ్ముతాను నేను. విశ్వాసం, ఎందుకంటే వాక్యము ఎరిగిన వాడిగా, తెలిసిన వాడిగా. మీకు ఎప్పుడైనా జరిగిందా అలాగా? జరిగిందా? ఓకే, జరిగితే మంచిదే. మీ చుట్టూ కూడా దేవుడు దేవదూతల్ని ఉంచాడు అనమాట. సరే, ఇంకో కొన్ని విషయాలను కనుక మనం చూస్తే కొన్ని దూతలు ఏం చేస్తాయి? యెషయా గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనం, ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి,
ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా. ఇక్కడ కొన్ని దేవదూతలు ఏం చేస్తున్నాయి? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలతోటి దేవుణ్ణి స్తుతిస్తున్నాయి, ఆరాధిస్తున్నాయి అన్నమాట. అర్థమవుతుందా? కొన్ని దేవదూతల పని ఏంటి? పరలోకంలో ఉన్నటువంటి సమాచారాన్ని తీసుకొస్తున్నాయి. కొన్ని దేవదూతలు ఏం చేస్తున్నాయి? కావలి ఉంటున్నాయి. కొన్ని దేవదూతలు ఏం చేస్తున్నాయి? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని స్తుతిస్తున్నాయి. అంటే ఈ 9 రకాల దేవదూతల్లో ఏ దేవదూతలు ఏ పనులు చేస్తున్నాయో తెలీదు, కానీ రకాలైతే 9 ఉన్నాయి. కొన్ని దేవదూతలు పరాక్రమం గల యుద్ధాలు చేయడానికి ఆయన పెట్టుకోవచ్చు. మనం చూసాం కొన్ని దేవదూతలు ఏం చేస్తున్నాయి? పరాక్రమం గల బాలాద్యులుగా ఉంటూ యుద్ధం చేయడానికి వెళ్ళిపోతున్నాయి. కొన్ని దేవదూతలు ఏం చేస్తున్నాయి? మనకి నెక్స్ట్ పార్ట్ లో ఉంటది, సేవకులుగా పని చేస్తున్నాయి. ఎవరికి? రక్షణ అను స్వాస్యము పొందబో వారికి పరిచారము చేస్తున్నాయి అంట. దేవదూతలు మనకి ఎలా పరిచారం చేస్తాయి అనేది నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఇప్పుడు కొన్ని దేవదూతలు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దేవుణ్ణి మహిమపరుస్తున్నాయి పరలోకంలో. మరికొన్ని దేవదూతలు ఏం చేస్తాయంట? చూడండి, మత్తయి సువార్త 13:39. వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత, యుగ సమాప్తి, కోత కోయివారు దేవదూతలు. చాలమ్మా. ఇక్కడ 2వ రాకడ సమయంలో అక్కడ మేకలు, గొర్రెలు అని చెప్పి ఒక ఉపమానం చెబుతాడు ఆయన. ఈ కోత కోయివారు ఎవరంట? దేవదూతలు. అంటే దేవుడి యందు భయము భక్తులు కలిగినటువంటి వ్యక్తుల్ని సపరేట్ చేసేవారు. అంటే దేవుడు యందు భయభక్తులు. మేకలు ఏ ఉద్దేశంతో చెప్పాడు ఆయన? దేవుణ్ణి ఎరగని వారిని మేకలతో పోల్చాడు, దేవుణ్ణి ఎరిగి భయభక్తులతో ఉన్న వారిని గొర్రెలతో పోల్చాడు. ఈ గొర్రెలని, మేకల్ని అంటే కోత కోయివారు దేవదూతలు. కోత కోసేటప్పుడు ఏం చేస్తారు? మంచిదంతా పక్కనేస్తారు, చెడంతా ఒక పక్కన వేస్తారు. ఇప్పుడు వల వేసాం, సముద్రంలో వల వేసాం. వల వేస్తే ఇప్పుడు మంచి పదార్థాలన్నీ కూడా ఒక పక్కన వేస్తాం. అంటే మంచి బొంకలని, ఆ టైప్ అని, ఈ టైప్ అని ఏం చేస్తాం? ఒక కట్టే కట్టాం. ఏం చేస్తాం? సపరేట్ చేసేస్తాం. మంచిది మంచిదానికి, చెడుది చెడుదానికి. అంటే పాడేసేది పాడేసే వైపు, ఇటు మంచిది సపరేట్గా. అంటే ఈ విధంగా సపరేషన్ ఎవరు చేస్తున్నారు? దేవదూతలు. ఇంకో విషయం మనం చూస్తే లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు లాజరు సందర్భంలో లాజరు ఎవరి చేత కొనుపోబడి అబ్రహాము రొమ్ముకి వెళ్ళాడు? చూద్దాం. 16వ అధ్యాయం, లూకాసు వార్త 16వ అధ్యాయము 22. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనిటకు కొనిపోబడెను. చాలమ్మా. ఇక్కడ దరిద్రుడు అనేటువంటి లాజరు చనిపోయాడంట. ఆ లాజరుని ఎవరు తీసుకెళ్తున్నారు? లాజర్ని అంటే లాజర్ని కాదు, లాజరు యొక్క ఆత్మని, అంటే నిజమైన లాజర్ని. లాజరు యొక్క శరీరం పక్కన అక్కడే ఉంటది. ఆ శరీరం ఏమైపోయిందో కూడా ఏదోటి మట్టిలో మన్నైనది వెనకటికి మరలా మట్టికి చేరును. కానీ లాజరు, అసలైన లాజర్ని ఎవరు తీసుకెళ్తున్నారు? దేవదూతలు. ఎక్కడికి తీసుకెళ్తున్నాయి? అబ్రహాం ఎక్కడ ఉన్నాడు? పాతాళములో నెమ్మది పొందుతూ ఉన్నాడు. అంటే పరదైసులో ఉన్నాడు. అంటే భూమి మీద ఉన్నటువంటి మరణము తర్వాత మంచి వ్యక్తి ఎవడైతే ఉన్నాడో ఆ మంచి వ్యక్తిని పరదైసుకు తీసుకువెళ్ళేటువంటి పని కూడా ఎవరిది? దేవదూతలది. కొన్ని దేవదూతలు ఏం చేస్తాయి? ఆ పని చేస్తాయి. అర్థమవుతుందా? ఇప్పుడు వీటి యొక్క ఒక 3 రెఫరెన్సులు చూపిస్తాను. వీటి యొక్క క్యాపబిలిటీ, అంటే ఇవి ఏ విధంగానైనా సరే మారగలవు అనేటువంటి విషయం చూద్దాం. ఈ విషయం చూసుకుని ముగించుకుందాం మనం. మార్కు సువార్త 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయము 1వ వచనం. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేన మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమేయు వచ్చి ఇంకా 5వ వచనానికి వచ్చాయమ్మా. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకుని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల కలవరపడిరి. అంటే సందర్భం ఏంటంటే
యేసుక్రీస్తు ప్రభులు వారు చనిపోయిన తర్వాత ఆయన 3వ దినమున తిరిగి లేస్తాడని ఆయన చెప్పాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు, సుగంధ ద్రవ్యాలు తీసుకువెళ్ళి ఆ శరీరానికి పోద్దామని చెప్పి మగ్దలేని మరియా, వేరొక మరియా, కొంతమంది స్త్రీలు వెళ్తారు. వెళ్ళేటప్పటికి ఆ రాడ్ ఎవరు దొల్లిస్తారో ఏంటి అని మాట్లాడుకుంటూనే వెళ్తారు. వీళ్ళు వెళ్ళేసరికి రాడ్ అనేది దొర్లింపబడుతుంది. అంటే ఆనాటి కాలంలో ఒక గుహ ఉండేది. ఆ గుహకి చిన్న హోల్ కింద పెట్టి దానికి అడ్డుగా రాడ్ పెట్టేవారు అనమాట. తెలుసా? అంటే అవి సమాధుల కింద ఉండేవి. ఇప్పుడు ఆ రాడ్ ఎవరు దొర్లిస్తారు అనేటప్పటికి ముందే దొర్లింపబడి ఉన్నది. ఇదేంటి దొర్లింపబడి ఉన్నదని లోపలికి వెళ్ళి చూశారు. లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు ఉన్నారంట, తెల్లని నిలువటంగి ధరించుకొని ఉన్న యొక్క పడుచువాడు కుడివైపున కూర్చుండి ఉండుట చూచి మిగులు కలవర పడిరి. అంటే ఒక పొడిచివాడు ఉన్నాడంట. ఎక్కడ? ఆ సమాధి లోపల యేసుక్రీస్తు శరీరం ఎక్కడైతే పెట్టారో కుడివైపున, అంటే ఎలా పడుకుని ఉంటే కుడి ఎడమ కదా, కుడివైపున ఈ పక్కన ఉన్నాడు. ఇదే సందర్భం లూకా సువార్తలు ఏముందో మనం చూస్తే చూడండి. సందర్భం ఒకటే. లూకా సువార్త 24, లూకా సువార్త 24వ అధ్యాయం 24:4. ఇందును గూర్చి ఆ లైన్ నుంచి కూడా చదువమ్మా. యేసుదేహము ప్రభు 3వ వచనం నుంచి చదువమ్మా. ప్రభు అయిన యేసుదేహము వారికి కనబడలేదు, ఇందును గూర్చి వారికి ఏమీ తోచకుండగా ప్రకాశమానమైన వస్త్రము ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలువబడిరి. ఇక్కడ మత్తయి సువార్తలో ఒక మనిషి అని ఉంది, సందర్భం ఒకటే. ఇక్కడ లూకా సువార్త దగ్గరికి వచ్చేటప్పటికి 2. ఇప్పుడు యోహాను సువార్తలో మనం చూద్దాం. తెల్లటి నిలువటంగి ధరించుకున్న 2 పొడుచువారు అని ఉంది. ఇక్కడ యోహాను సువార్తలు ఏముందో మనం చూద్దాం. యోహాను సువార్త 20:11. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములలో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. ఇక్కడ ఏం చెబుతున్నారు? దేవదూతలు. ఆ పొడిచివారు ఎవరో కాదు, ఆ పొడిచివారు దేవదూతలు. అంటే ఇక్కడ మనకి అర్థం కావాల్సింది ఏంటి అంటే, ఈ దేవదూతలు అనేవి మనుషులుగా కూడా మారేటువంటి పరిస్థితి ఉంటది. అక్కడ మత్తయి మార్కు సువార్తలు ఏముంది? ఒక పొడిచివాడు. లూకా సువార్తలో 2 పొడిచివారు తెల్లని నిలువుటంగి ధరించిన వాళ్ళు. ఆ పొడిచి వాళ్ళు ఎవరో కాదు, ఎవరు? దేవదూతలు. అంటే ఈ దేవదూతలు ఒక మనిషిగా కూడా మారేటువంటి ఆ యొక్క క్యాపబిలిటీ వాటికి ఉంది. ఇంకా చెప్పాలి అంటే ఒక దేవదూతని దేవుడు మనిషిగా కూడా మార్చగలడు. మనకి న్యాయాధిపతుల గ్రంథంలో కూడా చూడండి, ఒక దేవదూత మనిషిగా ఇక్కడ కూడా మనకు కనబడుతుంది. న్యాయాధిపతుల గ్రంథం 13:2. న్యాయాధిపతులు. ఆ కాలమున దాను వంశస్థుడను జొరియా పట్టణస్థుడనైన మానోహ అను నొకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయెను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. చాలు, నేను చదువుతాను. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుందుము. నీవు గర్భవతివై కుమారుని కందువు. అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షింప మొదలు పెట్టినని ఆమెతో అనగా, ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడు ఒకడు నా యొద్దకు వచ్చెను, అతని రూపము దేవదూత రూపము పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను. ఇక్కడ ఏం చెబుతుంది? పైన కనిపించింది ఎవరు? పరలోకంలో ఉన్నటువంటి సమాచారాన్ని దేవదూత తీసుకుని వచ్చాడు. అతని రూపము ఒక దైవజనుడిగా కనపడ్డదంట. అతడు ఒక దైవజనుడిగా కనపడ్డాడు. ఇంకా ఒక దేవదూతలా కూడా కనపడ్డాడు. అంటే ఒక మనిషిలా కనపడ్డాడు, ఒక దేవదూతలా కూడా ఆమెకి కనపడ్డాడు. అంటే ఒక దేవదూత మనిషిగా కూడా
మారగలదు. దేవుడు ఒక మనిషిగా కూడా దేవదూతని మార్చగలడు. అంటే దేవదూతని మనిషిగా దేవుడు మార్చగలడు. అర్థమైందా? ఇప్పుడు ఇవి ఎలా పుట్టాయి? దేవుడు కొన్ని కోట్ల దేవదూతలను చేశాడు కదా, ఇవి ఎలా పుట్టాయి? ఎలా పుట్టాయి మనం చూస్తే చూడండి. కీర్తన గ్రంథము 148వ అధ్యాయము. కీర్తన గ్రంథము 148:5. 148:5. దూతలు ఎలాగా పుట్టాయి అని చెబుతున్నారు. 148:5. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. ఇక్కడ 148వ కీర్తన స్టార్టింగ్ నుండి కూడా దేవదూతల కోసం చెబుతాడు ఆయన. యెహోవాను స్తుతించుడి, ఆకాశములారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, పరమాకాశములారా ఆకాశం పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి, యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను. దేవదూతల కోసం చెబుతూ ఎలా పుట్టాయి అంట? దేవుడు ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టాయి. ఇక్కడ వరకు కూడా పార్ట్ 1 కింద మనం చూసుకుందాం. నెక్స్ట్ పార్ట్ ఎవరు మిస్ అవ్వకండి. ఇంకా ఆ పార్ట్లో ఇంకొంచెం డెప్త్గా మనం చూద్దాం. ఇప్పుడు ఈరోజు చెప్పుకున్నటువంటి విషయాలు మరలా జ్ఞాపకం తెచ్చుకుందాం. స్టార్టింగ్ మనం ఏం చూసాం? దేవదూతల యొక్క ఆకారం అంటే అవి ఎలా ఉంటాయి. జనాలు చెప్పుకుంటున్నట్టు, ప్రస్తుత క్రైస్తవ సమాజంలో చాలా మంది చెప్పుకున్నట్టు స్త్రీ ఒక 2 రెక్కలు తెల్లగా ఉండి ఆ విధంగా ఉంటాయి అని బైబిల్ చెప్పట్లేదు. మనుషుల బోధ అది, బైబిల్ బోధ అది కాదు. ఎలా ఉంటాయి? 6 రెక్కలు కలిగి ఉంటాయి, 2తో కళ్ళు కప్పుకుంటాయి, 2తో కాళ్ళు కప్పుకుంటాయి, 2తో ఎగురుతూ ఉంటాయి. ఇక్కడ మనం చూసుకున్నాం ఏది 2 రెక్కలు కలిగి ఉంటాయని, అది ఒకటి. ఇంకోటి ఏం చూసుకున్నాం? ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి చూసాం. 9 రకాలుగా ఉంటాయి అని. 9 రకాలుగా ఇవి ఉంటాయి. ఇవి కోట్ల కొలదిగా ఉంటాయి. ఇవి చేసేటువంటి పనులు ఏంటంటే పరలోకంలో ఉన్నటువంటి సమాచారాన్ని భూమి మీదకి తేవటం, తర్వాత యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ కావలి ఉండటం, ఆ తర్వాత పరాక్రమం గల బాలాద్యులుగా యుద్ధాలు చేసేటువంటి పరిస్థితి కూడా ఉండటం, ఆ తర్వాత దేవుణ్ణి స్తుతించడం పరలోకంలో, ఇది ఒక పని. ఆ తర్వాత పరిశుద్ధులుగా ఉన్నటువంటి వాళ్ళు చనిపోయిన తర్వాత పరదేశికి తీసుకువెళ్ళేటువంటి పని కూడా, ఆత్మలని పరదేశికి తీసుకువెళ్ళేటువంటి పని కూడా వీటిదే. 2వ రాకడలో గొర్రెలని మేకల్ని వేరుపరిచే పని కూడా ఏం చేస్తాయి? దేవదూతలు చేస్తాయి. అంటే దేవుడు కలుగు చేశాడు అంటే ఒక పని ఉంది కాబట్టి ఈ పనులన్నీ కూడా ఏం చేస్తున్నాయి? ఇవి చేస్తున్నాయి. ఇవి ఒక మనిషిగా కూడా మారగలవు. మనిషిగానే మారతాయా, ఇంకా వేటిగానైనా సరే మారతాయా? ఓన్లీ మనిషిగానే మారినట్టు బైబిల్లో ఉందా, ఇంకా వేటిగా మారినట్టు బైబిల్లో ఉంది అనేది నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం.